Hello students, all of you, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing, marketing of financial services. Marketing of financial services. This subject is for third BCom general students. Third BCom general students. This subject belongs to sixth semester. సిక్స్త్ సెమిస్టర్లోని మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సబ్జెక్ట్లో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే B2B మార్కెటింగ్. B2B మార్కెటింగ్. B2B మార్కెటింగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్. బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ అంటే ఈ B2B మార్కెటింగ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా టూ డిఫరెంట్ కంపెనీస్ మధ్య కానీ ఏవైనా టూ డిఫరెంట్ ఫర్మ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ మధ్య కానీ జరుగుతాయి. ఈ విధంగా ఏవైనా రెండు కంపెనీల మధ్య కానీ రెండు సంస్థల మధ్య కానీ క్రయ విక్రయాలు జరిగితే దానిని B2B మార్కెటింగ్ అంటారు. బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ అంటే ఈ B2B మార్కెటింగ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ విల్ హ్యాపెన్ ఇన్ ఎనీ టూ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ ఎనీ టూ డిఫరెంట్ ఫర్మ్స్ ఆర్ ఎనీ టూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. సో ఈ విధంగా ఏవైనా రెండు కంపెనీల మధ్య కానీ ఏవైనా రెండు సంస్థల మధ్య కానీ కొనుగోళ్ళు అమ్మకపు లావాదేవీలు జరిగినట్లయితే దానినే B2B మార్కెటింగ్ అని అంటారు. B2B మార్కెటింగ్ అని అంటారు. ఓకే, B2B మార్కెటింగ్ మీనింగ్ చూద్దాం. ఇక్కడ మనం బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ ఈజ్ డిఫైన్డ్ where one business unit markets its products and services to another business for use in that business. సో మనం ఇక్కడ నేర్చుకునే B2B మార్కెటింగ్కి సంబంధించిన మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ యూనిట్ అది ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మరొక బిజినెస్ యూనిట్కి దానిలో ఉపయోగించడానికి గాను అది సేల్ చేసినట్లయితే అప్పుడు దానిని B2B మార్కెటింగ్ అని అంటారు. సో ఈ విధంగా ఒక బిజినెస్ యూనిట్ దాని యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మరొక బిజినెస్ యూనిట్కి అది ఆ బిజినెస్ యూనిట్లోనే వినియోగించబడే ఉద్దేశంతో సప్లై చేసినట్లయితే లేదా సేల్ చేసినట్లయితే దానినే B2B మార్కెటింగ్ అని అంటారు. సో B2B మార్కెటింగ్ యొక్క అర్థం తెలుగులో ఏంటంటే ఏదైనా ఒక సంస్థ దాని ఉత్పత్తులు లేదా సేవలను మరొక సంస్థకు ఆ సంస్థలో వినియోగించే ఉద్దేశంతో అమ్మకము జరిపినట్లయితే దానిని B2B మార్కెటింగ్ అని అంటారు. సో ఈ విధంగా ఒక సంస్థ అది ఉత్పత్తి చేసే వస్తు సేవలను మరొక సంస్థకు అమ్మినట్లయితే దానినే B2B మార్కెటింగ్ అని అంటారు. సో ఈ విధంగా ఒక సంస్థ తయారు చేసిన వస్తు సేవలను మరొక సంస్థ వినియోగిస్తుంది. ఆ విధంగా ఒక సంస్థకు మరొక సంస్థకు మధ్య కొనుగోళ్ళు అమ్మకపు వ్యవహారాలు లేదా క్రయ విక్రయాలు జరిగినట్లయితే దానినే B2B మార్కెటింగ్ అని అంటారు. B2B మార్కెటింగ్ అని అంటారు. సో ఈ విధంగా ఏవైనా టూ డిఫరెంట్ కంపెనీస్ మధ్య కానీ టూ డిఫరెంట్ ఫర్మ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ మధ్య కానీ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లయితే దాన్నే B2B మార్కెటింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ అండర్ B2B మార్కెటింగ్ కంపెనీ సెల్ ఇట్స్ ప్రొడక్ట్స్ టు అనదర్ కంపెనీస్ ఆర్ బిజినెస్ యూనిట్స్ డైరెక్ట్లీ అండ్ నాట్ టు ద కస్టమర్స్. సో ఈ B2B మార్కెటింగ్ ప్రకారం మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే ఒక కంపెనీ దాని ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మరొక కంపెనీకి సేల్ చేయడం జరుగుతుంది.
అంతేగాని కస్టమర్స్కి కాదు. సో ఈ విధంగా ఒక కంపెనీ అది ప్రొడ్యూస్ చేసే గూడ్స్ ఆర్ సర్వీసెస్ని మరొక కంపెనీ యూజ్ చేసే విధంగా ఆ కంపెనీకి సేల్ చేయడం జరుగుతుంది, కానీ కస్టమర్స్కి సేల్ చేయడం జరగదు. సో అదే మెయిన్ డిఫరెన్స్. B2B మార్కెటింగ్లో అంటే బిజినెస్ టు బిజినెస్ ఈ మార్కెటింగ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ 2 డిఫరెంట్ కంపెనీస్ మధ్య జరుగుతాయి. అంటే ఒక బిజినెస్ యూనిట్ దాని గూడ్స్ అండ్ సర్వీసెస్ని లేదా దాని ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మరొక బిజినెస్ యూనిట్కి సేల్ చేస్తుంది. ఈ విధంగా ఒక బిజినెస్ యూనిట్ మరొక బిజినెస్ యూనిట్కి ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని సేల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు కూడా ఎంటిటీస్ బిజినెస్ ఆర్గనైజేషన్సే, కాబట్టి ఇది B2B మార్కెటింగ్ అయ్యింది. అలా కాకుండా ఏదైనా ఒక బిజినెస్ యూనిట్ అది ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని కస్టమర్స్కి డైరెక్ట్గా కానీ సేల్ చేసినట్లయితే దానిని B2C మార్కెటింగ్ అంటారు. అంటే బిజినెస్ టు కస్టమర్ మార్కెటింగ్. కానీ ప్రజెంట్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది B2B మార్కెటింగ్, అంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏవైనా 2 డిఫరెంట్ కంపెనీస్ మధ్య లేదా ఫర్మ్స్ మధ్య లేదా ఆర్గనైజేషన్స్ మధ్య జరుగుతాయి. సో దీన్నే B2B మార్కెటింగ్ అని అంటారు. ఓకే, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ B2B మార్కెటింగ్. B2B మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలు అంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలు. దానిలో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కన్వీనియన్స్. దీన్ని తెలుగులో సౌలభ్యము అని అంటారు. కన్వీనియన్స్. B2B మార్కెటింగ్ యొక్క అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్గా మనం కన్వీనియన్స్ చెప్పుకుంటున్నాము. సో కన్వీనియన్స్ అనేది ఏ విధంగా అడ్వాంటేజో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే, సో B2B మార్కెటింగ్ యొక్క అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్ కన్వీనియన్స్. కాబట్టి కన్వీనియన్స్ అంటే ఈ B2B మార్కెటింగ్లో ఒక ఆర్గనైజేషన్ మరొక ఆర్గనైజేషన్తో లేదా ఒక కంపెనీ మరొక కంపెనీతో డైరెక్ట్గా బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇది రెండు ఆర్గనైజేషన్స్ లేదా రెండు కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాసెస్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి 2 డిఫరెంట్ ఫర్మ్స్ మధ్య కానీ 2 డిఫరెంట్ కంపెనీస్ మధ్య కానీ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎవరికంటే ఇద్దరికి కూడా, 2 సంస్థలు లేదా 2 కంపెనీలు మనం దృష్టిలో పెట్టుకున్న ఈ రెండింటికి కూడా కొనుగోలు అమ్మకాల వ్యవహారాలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రకమైన ట్రాన్సాక్షన్స్ ఒక సంస్థకి మరొక సంస్థకి మధ్య లేదా ఒక కంపెనీకి మరొక కంపెనీకి మధ్య జరగడం కాబట్టి ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. మరొక విషయం చెప్పుకోవాలనుకుంటే ఈ B2B మార్కెటింగ్లో ఒక బిజినెస్ యూనిట్ మరొక బిజినెస్ యూనిట్తోనే ట్రాన్సాక్షన్ చేస్తుంది. అంతేకాని ఒక బిజినెస్ యూనిట్ మరికొంతమంది కస్టమర్స్తో బిజినెస్ చేయట్లేదు. ఒక బిజినెస్ యూనిట్ ఎక్కువ సంఖ్యలో ఉండే కస్టమర్స్తో బిజినెస్ డీలింగ్ చేయడం అనేది అంత కన్వీనియంట్గా ఉండదు. కానీ B2B మార్కెటింగ్లో ఒక బిజినెస్ యూనిట్ మరొక బిజినెస్ యూనిట్తోనే ట్రాన్సాక్షన్ చేస్తుంది. కాబట్టి ఇది ఇద్దరికీ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థతో లావాదేవీ జరుపుతుంది. కాబట్టి ఇది వ్యాపార సంస్థల దృష్టిలో చాలా సౌలభ్యంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఒక వ్యాపార సంస్థ అధిక సంఖ్యలో ఉండే వినియోగదారులతో లావాదేవీలు జరపాలంటే అది సులభమైన ప్రక్రియ కాదు, అది సౌలభ్యంగా కూడా ఉండదు. అందుకే B2B మార్కెటింగ్లో ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థతో లేదా ఒక కంపెనీ మరొక కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తుంది. కాబట్టి ఇది చాలా సులభమైన ప్రక్రియ
అంతేకాకుండా ఇది రెండు సంస్థల దృష్టిలో చూస్తే ఇది సౌలభ్యంగా ఉంటుంది. అందుకే దీన్ని అంటే కన్వీనియన్స్ అనే పాయింట్ మనం B2B మార్కెటింగ్లో అడ్వాంటేజ్గా నేర్చుకోవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ హ్యూజ్ వాల్యూ. తెలుగులో దీని అర్థం అధిక విలువ. B2B మార్కెటింగ్ అడ్వాంటేజ్లో సెకండ్ అడ్వాంటేజ్ హ్యూజ్ వాల్యూ. దీని అర్థం ఏంటంటే B2B మార్కెటింగ్లో జనరల్గా ట్రాన్సాక్షన్స్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ మధ్య జరుగుతుంటాయి కాబట్టి ప్లస్ ఈ జరిగే ట్రాన్సాక్షన్కి సంబంధించిన అమౌంట్ లేదా వాల్యూ బాగా పెద్దగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వ్యాపార సంస్థలకు బాగా కలిసి వచ్చే అంశం. అందుకే దీన్ని హ్యూజ్ వాల్యూ అంటారు. అంటే B2B మార్కెటింగ్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాల్యూస్ హయ్యర్ వాల్యూస్ ఉంటాయి లేదా అమౌంట్స్ బిగ్ అమౌంట్లో ఉంటాయి. సో ఈ విధంగా హయ్యర్ వాల్యూస్తో బిగ్ అమౌంట్స్తో మాత్రమే B2B మార్కెటింగ్ జరుగుతుంది. కానీ ఏదో ఒక సింగిల్ కస్టమర్ కొన్నట్లుగా చాలా మినిమం అమౌంట్ స్మాల్ అమౌంట్తో ట్రాన్సాక్షన్స్ జరగవు. అందుకే B2B మార్కెటింగ్లో రెండు కంపెనీల మధ్య కానీ లేదా రెండు సంస్థల మధ్య కానీ లావాదేవీలు జరిగినట్లయితే ఆ లావాదేవీలలో మొత్తం ఎంతో ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంతో కూడిన వ్యవహారాలు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది B2B మార్కెటింగ్ యొక్క సెకండ్ అడ్వాంటేజ్ హ్యూజ్ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ బ్రాండ్ లాయల్టీ. దీన్ని తెలుగులో బ్రాండు విధేయత అని అంటారు. బ్రాండు విధేయత దీని అర్థం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ మరొక ఆర్గనైజేషన్తో పాటు లాంగ్ టర్మ్ లేదా లాంగ్ పీరియడ్ రిలేషన్ని మెయింటైన్ చేసినట్లయితే దాన్ని బ్రాండ్ లాయల్టీ అని అంటారు. సో కీపింగ్ రిలేషన్షిప్ ఫర్ అనదర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ బ్రాండ్ లాయల్టీ. When a company keeping its relationship with another company for a long period, then it can be called as the brand loyalty. So బ్రాండ్ విధేయత అంటే అర్థం ఏంటంటే ఒక సంస్థ మరొక సంస్థతో కానీ లేదా ఒక కంపెనీ మరొక కంపెనీతో కానీ దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగించడాన్ని బ్రాండ్ విధేయత అని అంటారు. సో ఈ విధంగా ఒక సంస్థ మరొక సంస్థతో కానీ లేదా ఒక కంపెనీ మరొక కంపెనీతో కానీ దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగించినట్లయితే దానినే బ్రాండ్ విధేయత అంటారు. జనరల్గా కస్టమర్స్ని మనం కంపేర్ చేసి చూసినప్పుడు అంటే B2B మార్కెటింగ్ B2C మార్కెటింగ్తో కంపేర్ చేసి చూసినప్పుడు B2B మార్కెటింగ్లోనే బ్రాండ్ లాయల్టీ ఎక్కువగా ఉంటుంది. అంటే బిజినెస్ టు కస్టమర్తో కంపేర్ చేసి చూసినప్పుడు బిజినెస్ టు బిజినెస్లోనే ఈ బ్రాండ్ లాయల్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొన్ని గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ యూజ్ చేసినప్పుడు చాలా జనరల్గా ఫ్రీక్వెంట్గా ఆ కంపెనీ నుంచే గూడ్స్ లేదా సర్వీసెస్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు సంస్థల మధ్య లేదా రెండు కంపెనీల మధ్య సాధారణంగానే చాలా మంచి సత్సంబంధాలు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి హై వాల్యూమ్లో హై క్వాంటిటీలో బిగ్ అమౌంట్తో గూడ్స్ ఆర్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుని లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేస్ చేసి దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా జనరల్గానే ఈ రెండు కంపెనీల మధ్య చాలా మంచి హెల్దీ అండ్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే బ్రాండ్ లాయల్టీ అని అంటారు. సో ఈ విధంగా బిజినెస్ టు కస్టమర్తో పోల్చి చూసినప్పుడు బిజినెస్ టు బిజినెస్లోనే బ్రాండ్ విధేయత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక సంస్థ మరొక సంస్థ నుండి కొన్ని వస్తు సేవలను కొనుగోలు చేసి వినియోగించిన తర్వాత చాలా వరకు సందర్భాల్లో సంస్థ తిరిగి మళ్ళీ అదే సంస్థ నుంచి ఆ వస్తు సేవలను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ రెండు సంస్థల మధ్య దీర్ఘకాలం పాటు ఈ క్రయ విక్రయాలు జరగడం వల్ల ఈ రెండు సంస్థల మధ్య మంచి అవగాహన సత్సంబంధాలు ఏర్పడి దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగుతాయి. సో ఈ విధంగా ఒక సంస్థ మరొక సంస్థతో దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగించడాన్నే బ్రాండ్ విధేయత అని అంటారు.
సో కీపింగ్ రిలేషన్షిప్ విత్ అనదర్ కంపెనీ బై వన్ కంపెనీ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ది బ్రాండ్ లాయల్టీ. సో ఈ విధంగా ఒక కంపెనీ మరొక కంపెనీతో చాలా లాంగ్ పీరియడ్ కానీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసినట్లయితే దాన్ని బ్రాండ్ లాయల్టీ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, రెసిప్రోకల్ బయింగ్. రెసిప్రోకల్ బయింగ్ దీన్ని అర్థం తెలుగులో ఏంటంటే దీర్ఘకాలిక సంబంధాలు. దీర్ఘకాలిక సంబంధాలు. ఈ రెసిప్రోకల్ బయింగ్ అంటే B2B మార్కెటింగ్లో జనరల్గా జరిగే కామన్ ఫినామినా ఏంటంటే ఒక బిజినెస్ యూనిట్ నుంచి మరొక బిజినెస్ యూనిట్ అవసరమైన వస్తు సేవల్ని పర్చేజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అవతల వైపున ఉన్న బిజినెస్ యూనిట్ ఈ బిజినెస్ యూనిట్ నుంచి దానికి అవసరమైన వస్తు సేవల్ని పర్చేజ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా రెసిప్రోకల్ బయింగ్ అనేది జరుగుతుంది. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి రెండు వైపుల నుంచి జరుగుతుంటాయి. ఒక సిచ్యువేషన్లో ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి పర్చేజ్ చేస్తే మరొక సిచ్యువేషన్లో ఈ కంపెనీ ఆ కంపెనీ నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రెసిప్రోకల్ బయింగ్ వల్ల అంటే ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు గూడ్స్ ఆర్ సర్వీసెస్ని పర్చేజ్ చేయడం వల్ల ఇద్దరి మధ్య మంచి హెల్దీ అండ్ లాంగ్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల జరిగే మరొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా హై అమౌంట్లో చాలా బిగ్ అమౌంట్లో ట్రాన్సాక్షన్స్ అనేవి రెండు కంపెనీల మధ్య జరగడం వల్ల మనీ కూడా బాగా సేవ్ అవుతుంది. మనీ కూడా బాగా సేవ్ అవుతుంది. సో ఈ విధంగా రెసిప్రోకల్ బయింగ్ వల్ల అంటే ఒక కంపెనీ మరొక కంపెనీ ఈ రెండు కంపెనీల మధ్య ఒకరికొకరు అవసరమైన సందర్భాల్లో వస్తు సేవల క్రయ విక్రయాలు జరుపుకోవడం వల్ల ఇద్దరికి కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు దీర్ఘకాలం పాటు ఏర్పడతాయి. అంత మాత్రమే కాకుండా రెండు కంపెనీల మధ్య అధిక మొత్తంలో అధిక పరిమాణంలో క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలు జరగడం వల్ల డబ్బు కూడా అధిక మొత్తంలోనే ఆదా అవుతుంది. డబ్బు కూడా అధిక మొత్తంలోనే ఆదా అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ప్రొడక్ట్ స్పెసిఫిసిటీ. ప్రొడక్ట్ స్పెసిఫిసిటీ దీన్ని తెలుగులో ఉత్పత్తి విశిష్టత అని అంటారు. ఉత్పత్తి విశిష్టత దీని మీనింగ్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సంస్థలు తమ బిజినెస్కి అవసరమైన స్పెషల్ కైండ్ ఆఫ్ గూడ్స్ని మరొక సంస్థకు ఆర్డర్ చేసి మాకు ఇంత క్వాంటిటీలో ఇంత వాల్యూమ్లో ఈ రకమైన క్వాలిటీలో మాకు గూడ్స్ అవసరమై ఉంది అని ఒక సంస్థ మరొక సంస్థను అడిగి దానికి సంబంధించిన అంటే ప్రొడక్ట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఒక సంస్థ మరొక సంస్థకు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టుగా గూడ్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. దీన్నే ప్రొడక్ట్ స్పెసిఫిసిటీ అని అంటారు. అంటే ఉత్పత్తి విశిష్టత. ఉత్పత్తి విశిష్టత అనే దాని అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒక సంస్థ తన వ్యాపార అవసరాలకు ఏ విధమైన వస్తువులైతే అవసరమవుతాయో అటువంటి వస్తువులకు సంబంధించిన విశిష్ట లక్షణాలను తెలియజేసి మరొక సంస్థ నుంచి ఆ వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనినే ఉత్పత్తి విశిష్టత అని అంటారు. సాధారణంగా ఈ రకమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఏవైనా రెండు సంస్థల మధ్య కానీ ఏవైనా రెండు కంపెనీల మధ్య కానీ మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండి వారి మధ్య మంచి అవగాహన సత్సంబంధాలు ఉండి దీర్ఘకాలం పాటు సంస్థల మధ్య సంబంధాలు కొనసాగుతున్నప్పుడే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక సంస్థ దాని వ్యాపార అవసరాలకు తగిన రీతిగా మరొక సంస్థను కోరి ఆ రకమైన ఆ పరిమాణంలో ఆ సంఖ్యలో వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. దీన్నే ఉత్పత్తి విశిష్టత అని అంటారు. ఇది అన్ని సంస్థల మధ్య సాధారణంగా సంభవించే పరిస్థితి కాదు. ఏ సంస్థల మధ్య అయితే మంచి సత్సంబంధాలు ఉండి దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగుతాయో ఆ సంస్థలే ఒకరికొకరు ఈ విధంగా పరస్పరం సహకరించుకుని ఒకరి వ్యాపార అవసరాలకు తగినట్లుగా వస్తువులను ఉత్పత్తి చేసి మరొక సంస్థకు అమ్మడం జరుగుతుంది. సో ఇవి B2B మార్కెటింగ్ సంబంధించిన అడ్వాంటేజెస్. కన్వీనియన్స్ అంటే సౌలభ్యం, హ్యూజ్ వాల్యూ అంటే అధిక విలువ, బ్రాండ్ లాయల్టీ అంటే తెలుగులో బ్రాండ్ విధేయత, రెసిప్రోకల్ బయింగ్ అంటే తెలుగులో దీర్ఘకాలిక సంబంధాలు, ఫిఫ్త్ పాయింట్ ప్రొడక్ట్ స్పెసిఫిసిటీ అంటే తెలుగులో ఉత్పత్తి విశిష్టత. ఇవన్నీ కూడా B2B మార్కెటింగ్ సంబంధించిన అడ్వాంటేజెస్.
ఇప్పుడు ఏంటంటే B2B మార్కెటింగ్కి సంబంధించిన కొన్ని డిసడ్వాంటేజెస్, అంటే B2B మార్కెటింగ్లో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. వాటిని మనం ఇక్కడ డిసడ్వాంటేజెస్గా తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టార్గెట్ మార్కెట్. దీనిని తెలుగులో లక్ష్య మార్కెట్ అని అంటారు. లక్ష్య మార్కెట్. టార్గెట్ మార్కెట్ అనే దానికి సంబంధించిన మీనింగ్ ఏంటంటే B2B మార్కెటింగ్లో జనరల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి 2 డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ మధ్య జరుగుతాయి. సో జనరల్గా ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది రెండు బిజినెస్ యూనిట్ల మధ్య జరిగింది B2B మార్కెటింగ్లో. అంటే ఒక బిజినెస్ యూనిట్కి మరొక బిజినెస్ యూనిట్కి మధ్య బయింగ్ అండ్ సెల్లింగ్ అనే ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ జరిగిన యూనిట్స్ ఏంటంటే జస్ట్ రెండు, ఒక బిజినెస్ యూనిట్ మరొక బిజినెస్ యూనిట్ అంతే. అలా కాకుండా B2C మార్కెటింగ్లో అంటే బిజినెస్ టు కస్టమర్ ఆ మార్కెటింగ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి 2 ఎంటిటీస్ మధ్య జరగదు. ఒక బిజినెస్ యూనిట్కి మరియు అనేక సంఖ్యలో ఉండే కస్టమర్స్కి మధ్య జరుగుతుంది. సో ఈ విధంగా B2C మార్కెటింగ్తో కంపేర్ చేస్తే B2B మార్కెటింగ్లో టార్గెట్ మార్కెట్ అనేది చాలా చిన్నగా తక్కువగా ఉంటుంది. అదే టార్గెట్ మార్కెట్ యొక్క అర్థం. సో B2B మార్కెటింగ్లో రెండు వ్యక్తులు ఉంటారు, లేదా రెండు సంస్థలు ఉంటాయి, లేదా రెండు కంపెనీలు ఉంటాయి. అంటే B2B మార్కెటింగ్లో జనరల్గా ఏవైనా 2 సంస్థలు కానీ ఏవైనా 2 కంపెనీలు కానీ ఉంటాయి అంతే B2B మార్కెటింగ్లో. కానీ B2C మార్కెటింగ్లో అలా కాదు. ఒక బిజినెస్ యూనిట్ ఉంటుంది. ఆ బిజినెస్ యూనిట్ ఎవరితో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుందంటే అనేక సంఖ్యలో ఉండే కస్టమర్స్తో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. సో ఈ విధంగా B2C మార్కెటింగ్తో కంపేర్ చేస్తే B2B మార్కెటింగ్లో టార్గెట్ మార్కెట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక డిమెరిట్ డిసడ్వాంటేజ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ డిస్కౌంట్ ఆన్ ఆర్డర్స్. ఆర్డర్లపై డిస్కౌంట్. B2B మార్కెటింగ్లో 2 డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ మధ్య బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ జరగడం మాత్రమే కాదు, ఈ 2 బిజినెస్ యూనిట్స్ మధ్య ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుందో అది చాలా హై వాల్యూమ్లో ఉంటుంది, అమౌంట్ కూడా బిగ్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీ అయితే గూడ్స్ ఆర్ సర్వీసెస్ని సేల్ చేస్తుందో ఆ కంపెనీ మరొక కంపెనీకి హ్యూజ్ అమౌంట్లోనే డిస్కౌంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి చాలా బిగ్ అమౌంట్ సంబంధించి ఆర్డర్ చేసింది కాబట్టి డిస్కౌంట్ కూడా ఆ కంపెనీ ఈ కంపెనీకి అదే లెవెల్లో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్డర్లపై డిస్కౌంట్ అనేది B2B మార్కెటింగ్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఒక సంస్థ మరొక సంస్థకు డిస్కౌంట్ ఇవ్వవలసి ఉంటుంది, లేదా ఎక్కువ మొత్తంలో ఒక కంపెనీ మరొక కంపెనీకి డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే 2 కంపెనీల మధ్య జరిగే లావాదేవీల యొక్క పరిమాణం, వాటి యొక్క సంఖ్య, వాటి యొక్క నాణ్యత, ఈ విషయాలు ఎక్కడ రాజీ పడకుండా ఇవన్నీ కూడా చాలా భారీ స్థాయిలో ఉండడం వల్ల ఆర్డర్లపై కూడా డిస్కౌంట్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ఇదొక డిమెరిట్. నెక్స్ట్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అధిక సమయ ప్రక్రియ. B2B మార్కెటింగ్లో బయింగ్ అనే యాక్టివిటీ కానీ సెల్లింగ్ అనే యాక్టివిటీ కానీ ఒక సింగిల్ స్టెప్లో కానీ ఒక సింగిల్ మినిట్లో కానీ అయిపోయేది కాదు. లేకపోతే వెంటనే ఇమ్మీడియట్గా ట్రాన్సాక్షన్ అనేది ఒక్క సిచ్యువేషన్లోనే కంప్లీట్ అవ్వదు. B2B మార్కెటింగ్లో ఏదైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో దానికి చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. అంటే ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే ఆర్డర్ పెట్టడానికి కుదరదు. ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి ఏదైతే పర్చేస్ చేయాలనుకుంటుందో దానికి సంబంధించిన ఎంత క్వాంటిటీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది, ఏ క్వాలిటీలో పర్చేస్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నింటికి సంబంధించి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఒక కంపెనీ మరొక కంపెనీ నుంచి పర్చేస్ చేసేటప్పుడు టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. అలాగే పర్చేస్ చేయడం అయిపోయిన తర్వాత ఒక కంపెనీ మరొక కంపెనీకి సేల్ చేసిన దాన్ని పంపించాలి. ఈ విధంగా ఒక కంపెనీ మరొక కంపెనీకి సేల్ చేయాలంటే
వాళ్ళు ఏదైతే ఆర్డర్ చేశారో ఆర్డర్ చేసిన ఆ క్వాంటిటీ అండ్ దానికి సంబంధించిన క్వాలిటీ ప్రైస్కి రీజనబుల్గా ఉందా లేదా అని ఆలోచించుకున్న తర్వాత మాత్రమే కంపెనీ సేల్ చేయాలా లేదా అనే నిర్ణయానికి వస్తుంది. ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్స్ ఏ విధంగా షిప్పింగ్ చేయాలి, ఏ విధంగా డెలివరీ చేయాలి, గూడ్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఎంత జాగ్రత్తగా పంపించాలి, ఇలాంటి విషయాల్లో కూడా కంపెనీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధంగా B2B మార్కెటింగ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు అవి చాలా టైంని కన్జ్యూమ్ చేస్తాయి. దానికి గల కారణాలు ఏంటంటే బయింగ్ చేసేటప్పుడు కానీ అంటే పర్చేస్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకుని ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. సేల్ చేసేటప్పుడు కానీ అన్నీ ఆలోచించుకునే సేల్ కన్ఫర్మ్ చేయాలి. ప్లస్ దాంతోపాటు డెలివరీ ఏ విధంగా జాగ్రత్తగా పంపించాలనే విషయంలో కూడా కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ కూడా సమయం అనేది తీసుకుంటుంది. అందుకే దీన్ని టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని అంటారు. ఇక లాస్ట్ పాయింట్ మార్కెటింగ్ ఛాలెంజెస్. దీని తెలుగులో మార్కెటింగ్ సవాళ్ళు అని అంటారు. మార్కెటింగ్ ఛాలెంజెస్ B2C మార్కెటింగ్తో కంపేర్ చేస్తే B2B మార్కెటింగ్లో ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే ఒక కంపెనీ మరొక కంపెనీని అట్రాక్ట్ చేయడానికి, ఆ కంపెనీ నుంచి ఆర్డర్స్ రప్పించుకోవడానికి చాలా భారీ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ చేయడం, అనేక రకాలుగా అట్రాక్ట్ చేయడం, ఇటువంటి పనులకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండాలి కూడా. సో ఈ విధంగా మార్కెటింగ్ అనేది బాగా పెంచుకోవడానికి గాను B2B మార్కెటింగ్లో చాలా కష్టపడాలి. ఎందుకంటే ఒక కంపెనీకి మరొక కంపెనీకి మధ్య ఏదైనా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగాలి. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే అది చాలా హై క్వాంటిటీలో, హై అమౌంట్లో ఉంటుంది. కాబట్టి ఒక కంపెనీ మరొక కంపెనీతో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరపాలని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. దానికి గాను ఈ కంపెనీలు మరొక కంపెనీకి సంబంధించిన ఆర్డర్లను వీళ్ళు పొందడానికి, ఆ కంపెనీలను ఆకర్షించడానికి అనేక రకాలుగా ప్రయత్నించాల్సి వస్తుంది. దీన్నే మార్కెటింగ్ ఛాలెంజెస్ అని అంటారు. సో ఈ విధమైన డీమెరిట్స్ ఉన్నప్పటికీ కూడా B2B మార్కెటింగ్ అనేది అనేక రకాలైన మంచి అడ్వాంటేజెస్ కలిగి ఉంది. ఏవైనా రెండు బిజినెస్ యూనిట్స్ మధ్య కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే ఈ విధమైన అడ్వాంటేజెస్ అన్నీ లభిస్తాయి. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ B2B మార్కెటింగ్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.